2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రస్తుతం మనం అయితే శివ సన్నిధిలో ఉన్నామండి. సో జనరల్గా వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ రాశుల పరంగా చూసుకుంటే ఏ రాశి వారికి ఏ కర్మ సిద్ధాంతం అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. మనం ఎక్కడ ఏ చరిత్ర తీసుకున్నా, ఏ పురాణాలు మనం చదివినా, ఎక్కడైనా సరే కర్మ అనేటువంటిది సుస్పష్టంగా కనబడుతుందండి. ఏ మనిషి అయినా అనుభవించాల్సిందే. ఆ క్రమంలో 3 కర్మలను విశేషంగా చెప్పబడ్డాయండి. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. సంచిత కర్మ అంటే గతములో జరిగిపోయినటువంటి నిమిషములో కానీ, జరిగిపోయినటువంటి జన్మలో కానీ, తెలిసి కానీ తెలియక కానీ మనం ఆచరించినటువంటి పాపము కానీ పుణ్యాన్నే సంచిత కర్మగా మనం పిలుస్తూ ఉంటాం. అది ఏదైనా కావచ్చు అండి, పాజిటివ్ కానీ నెగిటివ్ కావచ్చు. మీరు ఈ రోజున ఈ మానవ జన్మ ఎత్తడానికి, మీరు అలాంటి ఒక వస్త్రాలు ధరించడానికి కూడా ఒక కారణం ఉంటుంది. ప్రతిదానికి కూడా ఈరోజు మీరు ఒక పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం కర్మ. ఒక కష్టాన్ని అనుభవిస్తున్నారంటే కారణం కర్మ. అది సంచిత కర్మ అండి. తర్వాత ప్రారబ్ధ కర్మ. ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు అనుకోండి నాగరాజు గారు, ఆ నక్షత్రాన్ని చూసి ఫలానా రోహిణీ నక్షత్రము, నక్షత్ర దోషం ఉంది అని చెప్పి నక్షత్ర శాంతి ఆచరించి తైలావలోకనం చేయించి ఆ తండ్రికి మేనమామకి ఉండేటువంటి ఆ దోషాన్ని తొలగిస్తారు. అదేంటి? ప్రారబ్ధ కర్మ. అంటే పూర్వ జన్మ ద్వారా వచ్చేటువంటి దోషాలు, ఆ పాపాలని జ్యోతిష శాస్త్రం ఆధారంగా మనం గమనించి వారిని కూర్చోబెట్టి ఒక శాంతి కర్మ, ఒక ప్రాయశ్చిత్తం చేయించి, పరమేశ్వరుడికి అభిషేకం చేయించి, అమ్మవారి యొక్క ప్రార్థన చేయించి, ఒక స్తోత్రాన్ని, ఒక మంత్ర జపాన్ని చేయించడం. అంటే ఇప్పుడు మనం ఆచరించి ఆ యొక్క జీవితంలో కొన్ని జాగ్రత్తలు చెప్తామండి. ఏలినాటి శని వస్తుంది, ప్రమాదాలు అవుతాయి, వాహన ప్రమాదాలు ఉంటే బయటికి వెళ్ళొద్దు అని. అక్కడ ఆ నిమిషంలో జాగ్రత్త పడడం, ఆ నిమిషంలో అతను చేసే కర్మ జాగ్రత్త పడడం, దాని ద్వారా సంచిత కర్మను తగ్గించుకోవచ్చు. భగవత్ ఆరాధన వల్ల, ధర్మ ఆచరణ వల్ల, ఈ యొక్క శాంతి ప్రక్రియల వల్ల పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుని సంచిత కర్మ నుంచి తప్పించుకుని రాబోయేటువంటి ఆగామి కర్మ అంటే నెక్స్ట్ మినిటే ఆగామి కర్మ. ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే ధర్మ ఆచరణ చేయాలి, తర్వాత భగవత్ ఆరాధన ఉండాలి, కర్మ ప్రాయశ్చిత్తం అయితేనే నెక్స్ట్ మినిట్ మనం ప్రశాంతంగా సుఖవంతంగా ఉంటాం. అలాంటి ఆగామి కర్మలో బాగుండాలి అంటే ప్రారబ్ధ కర్మలో మనం చేసేటువంటి ప్రతిదీ బాగుండాలండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే మకర రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి కనుక మనం చూసుకుంటే ఈ మూడిట్లో కర్మ సిద్ధాంతంలో మూడిట్లో ఏం అప్లై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకి వీటి ప్రభావం అసలు ఏ విధంగా ఉండబోతుంది అసలు? తప్పకుండా అండి. మకర రాశి వాళ్ళకి మనం తీసుకుంటే నాగరాజు గారు, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, వీళ్ళు మకర రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రాలండి. సో ఈ పరంగా సంచిత కర్మ అనేటువంటి ప్రభావం, అసలు మకర రాశి వాళ్ళంటేనే హార్డ్ వర్కింగ్ నేచర్ అండి. అంటే గొడ్డులా పనిచేస్తారని చెప్పచ్చు, కానీ రిజల్ట్స్ అంత రావు. వీళ్ళకుండే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళది వర్క్ హాలిక్ అంటారు చూసారండి. పని 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 వర్క్ అంతే, విపరీతంగా వర్క్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్లో ఒక వ్యవస్థని, ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలి అన్నా మకర రాశి వాళ్ళే. మకర రాశి వాళ్ళ మీద ఒక పని అప్పచెప్పి మనం వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకర్లా, అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క కమాండింగ్ పవర్. కానీ అన్ని కూడా ఆర్గనైజేషన్ స్కిల్స్ అన్నీ బాగుంటాయి. కానీ వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ కుటుంబం వీళ్ళకి కలిసి రాదు. కుటుంబ సభ్యుల మధ్యలో తగాదాలు అనేటువంటివి, కుటుంబంలో శత్రువులు చాలామంది ఉంటారు. నరముల యొక్క బలహీనత, జ్ఞాపక శక్తి లేకపోవడం ఒకటి, వీళ్ళు తీసుకునే మీరేదో తెలివితేటలతో తీసుకోవడం అనేటువంటి విషయం మీద రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల నష్టపోవడం ఒకటి, ఇది బాగా చూస్తారండి. ఆల్సో ఇంకొక మాట ఏంటి అంటే నెర్వస్ బ్రేక్ డౌన్, వెరికోస్ వెయిన్స్ అంటారండి. మకర రాశి వాళ్ళకి ఎక్కువగా కనబడుతుందండి వెరికోస్ వెయిన్స్, ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఇంకొక మాట ఏంటంటే అష్టమాధిపతి రవి, దీనివల్ల ఫాదర్ లాస్, ఏదైనా చిన్న వయసులో తండ్రి మరణించడం కానీ, లేకపోతే ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆయన యొక్క నిర్ణయాలు వీళ్ళ జీవితం మీద వ్యతిరేకంగా పడడం కానీ, ఆయన అలా ఉండడం వల్లనే మేము ఇలా ఉన్నాం, లేకపోతే ఇంకా గొప్పగా ఎదిగే వాళ్ళం అనేటువంటి ఒక భావన, అసంతృప్తి పుట్టడం కానీ, వీళ్ళ యొక్క జీవితం వల్ల కానీ, వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల కానీ తండ్రికి ఇబ్బందులు రావడం కానీ, ఏదైనా జరగచ్చండి. తండ్రి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా ప్రాబ్లం కనబడుతుంది. తర్వాత ఇంకొక మాట ఆర్థిక సమస్యలు. చాలామంది మనం చూస్తే అండి, మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాశుల్లో కూడా ఎంత దూరంగా వెళితే అంత యోగం పడుతుంది అని ఇందాక మనం చెప్పుకున్నాం ఒక రాశి వాళ్ళకి.
అలాగనే ఎంత దూరంగా వెళితే అన్ని కష్టాలు పడతారండి మకర రాశి వాళ్ళు. ఫారెన్ వెళ్ళి జాబ్స్ లేక ఇబ్బంది పడుతూ జాబ్ ఎప్పుడు వస్తుంది, పార్ట్ టైం చేస్తున్నాము, ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో మకర రాశి వాళ్ళకి సహజ సిద్ధంగానే విదేశీ యోగము అనేటువంటిది అంతగా అనుకూలించదు. ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సనల్ చార్ట్లో గురువు స్ట్రాంగ్గా ఉంటే తప్ప, 12th హౌస్ స్ట్రాంగ్గా ఉంటే తప్ప, అవమాన భారం ఒకానొక టైంలో విపరీతంగా డౌన్ఫాల్ అనేటువంటిది కనబడుతుందండి. సడన్ డౌన్ఫాల్ ఇది ఖచ్చితంగా చూస్తారు. ఎక్కడ అంటే వర్క్ ఏరియాలోనే, వర్క్ ప్లేస్లోనే కనబడుతుంది అది. రెండవది ఏంటి అంటే మకర రాశి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు, సడన్గా ఫైనాన్షియల్ లాసెస్ అనేటువంటివి చూస్తారండి. సడన్గా అవమానం, ఫైనాన్షియల్ లాసెస్ ఒకటి, తర్వాత గురు అనారోగ్య సమస్యలు. దేనికి సంబంధించినవండి? గురువు అంటే లివర్ ఫ్యాట్, అది ఫ్యాటీ లివర్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, డయాబెటీస్ కూడా కావచ్చు. వాటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఇబ్బంది పెట్టడం. అష్టమాధిపతి రవి అనేటువంటి ఆయన వల్ల కంటి సమస్యలు కానీ, వాహన ప్రమాదాలు, బోన్స్ అనేటువంటి ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయండి. 2026 సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి మనం తీసుకుంటే కనుక జూన్ 1వ తారీఖు దాకా గురుబలము అనేటువంటిది లేదండి. జూన్ 1వ తారీఖు దాకా లేదు. వీళ్ళు ఎంత కష్టపడినా మాకు రిజల్ట్స్ ఏవి రావట్లేదండి, మేము ఎంత పూజ చేసినా దేవుడు కనికరించట్లేదండి, కరుణించట్లేదండి, ఇలాంటి బాధపడుతూ ఉంటారు. జూన్ 1వ తారీఖు తర్వాత నవంబర్ 1వ తారీఖు మధ్యలో అద్భుతమైన శుభ విజయాలు చూసే యోగం మీకు కనబడబోతోంది. మీకు అదృష్టం ఏంటంటే శని చాలా బాగున్నారండి, కానీ రాహు బాగాలేదు. రాహు ద్వితీయంలో ఉన్నారు. దీనివల్ల డబ్బు నిలబడదు. ఎంత కష్టపడండి డబ్బు నిలబడదు. ఈవెన్ మీ పెద్దవాళ్ళకో ఇంట్లో వాళ్ళకో ఎవరికో ఒకరు ఖర్చులు అయిపోతూనే ఉంటాయి. విద్యార్థులకైతే శూన్యం, డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్. మీ ఇంట్లో పిల్లలు మకర రాశి వాళ్ళు ఉంటే చదువు మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసే విధంగా కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండండి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ సంవత్సరంలో చూస్తారు. సో మేజర్లీ వీళ్ళకు ఉండేటువంటి కర్మ ప్రాయశ్చిత్తం అయ్యేంత వరకు కూడా, ఈవెన్ కొన్ని సందర్భాల్లో గురుబలం పెరిగినప్పటికీ కూడా నాగరాజు గారు ఆ కర్మ అనేటువంటిది ఇబ్బంది పెట్టినప్పుడు తండ్రి వల్ల ఆ వెరికోస్ వెయిన్స్ కానీ, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, అవమాన భారాలు, కెరీర్లో గ్రోత్ లేకపోవడం కానీ, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నాం హార్డ్ వర్కింగ్ బట్ నో రిజల్ట్స్, ఇలాంటివన్నీ కూడా చాలా తీవ్రంగా చూస్తారండి. ఎప్పుడైతే మకర రాశిలో ఉండేటువంటి వాళ్ళ కోసం మనం ఒక చిన్న మాట చెప్పుకుందామండి. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళకైతే కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. నెంబర్ 2, చిన్న వయసులోనే మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. రవి శని కాంబినేషన్, మీకు మీరే శత్రువు కింద మారిపోతారు. మీ జీవితానికి మీరే శత్రువు. శ్రవణ నక్షత్రం అసలు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి అనమాట. జీవితంలో వీళ్ళకి లేనిది ఏంటంటే ప్రశాంతత, నిద్ర ఉండదు, చాలా తీవ్రం. అది మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా పెరుగుతుంది, లేకపోతే కంప్లీట్లీ తగ్గిపోతుంది. ఎందుకంటే బ్లూ ప్రింట్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి. ధనిష్ఠ నక్షత్రం గొడవలు, కేసులు, తర్వాత లీగల్ లిటిగేషన్స్, రుణ బాధలు, అప్పుల బాధలు విపరీతంగా పెరిగిపోతాయి కుజుడు కాబట్టి. సో ఖచ్చితంగా ఈ నక్షత్రాల వాళ్ళు కూడా వాటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఒక్కసారి మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క నక్షత్రానికి చూద్దాం. కానీ కర్మ అనేటువంటిది ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం అవుతుందో 2026 సంవత్సరంలో ఏ సమస్యతోనైనా, ఏ ఏరియా ఆఫ్ లైఫ్లోనే మీరు బాధపడాల్సిన పని ఉండదు. ఎలా సార్ అంటే దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వీళ్ళకి రెమెడీ ఏ విధంగా ఉంటుంది? అంటే ఈ రాశి వారికి పర్టికులర్గా ఎలాంటి రెమెడీ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అనుకున్న విధంగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది? ఫిబ్రవరి 15వ తారీఖు మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి జాగరణతో పాటుగా ఏకాదశి రుద్రాభిషేకాలండి. 1,00,000 బిల్వార్చన, ఒక్క బిల్వదళంతో పూజిస్తేనే అఖండమైన పుణ్యం, కర్మంత ప్రాయశ్చిత్తం అవుతుంది. కానీ 1,00,000 బిల్వార్చన, ఇంట్లో ధన ధాన్య సమృద్ధి కలగడానికి లక్ష్మీ గణపతి హోమం. ఈ తులారాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళకి శుక్రుడికి అధిపతి అయిన కమలాత్మికాదేవికి హోమం అండి. తామర పుష్పాలతో విశేషంగా హోమం. కమలాత్మిక శ్రీచక్రార్చన, కమలాత్మిక యంత్రార్చన. తరువాత నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, శత్రుబాధలు కానీ, నరఘోష కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే సుదర్శన హోమము. తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే లాభాధిపతి అయినటువంటి రవి యాక్టివేట్ అవ్వాలి, డబ్బు విపరీతంగా చూడాలి, పదవీ యోగం పట్టాలి, మంచి స్థాయిలో ఉండడానికి రాజశ్యామల హోమం. గురుబలం ఇంకా పెరగాలి, జూన్ తర్వాత మళ్ళీ తగ్గకూడదు. రాహుగ్రహ దోషాలు పోవాలి. ఎందుకు అంటే తులారాశి వాళ్ళకి ప్రేమ విషయంలో, సంతానం విషయంలో ఇబ్బందులు ఉండేటువంటిది పంచమ స్థానంలో రాహు ఉన్నారు. ఆ చండే పరాదేవత అనుగ్రహం వల్ల తులారాశి వాళ్ళకి ఆ దోషాలన్నీ పోవడానికి శివరాత్రి పర్వదినం రోజు నిర్వహిస్తూ ఉన్నామండి. సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటుందండి? తప్పకుండా అండి. మీరు ఒకవేళ విదేశాల్లో ఉన్నా రాలేని పరిస్థితుల్లో ఉండేటువంటి వృద్ధులకైనా అవకాశం కల్పించడానికి
తప్పకుండా వర్చువల్గా కూడా దర్శనం చేసుకునే అవకాశం అండి. మీ గోత్రనామాలతో ఆ పూజలో పాల్గొని లైవ్లో సుమన్ టీవీ ఆధ్వర్యంలో లైవ్లో దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా ఎవరైనా సరే ఇంకా డీటెయిల్డ్ అనాలైసిస్ అనేటువంటిది కావాలి, ఏ జీవితంలో ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు కానీ, అప్పులు కానీ, కష్టములు కానీ, ఆపదలు కానీ, ప్రమాదములు కానీ సంభవిస్తాయి అంటే పరాశర మహర్షి చెప్పినటువంటిది ఏంటి అంటే వ్యక్తిగత జాతకాన్ని సమ్మేళనం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. సో తప్పకుండా ఆ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకోండి. అలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూశారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఫిబ్రవరి 15th జరగబోయేటువంటి మహాశివరాత్రి కార్యక్రమంలో మీరు ముందుగా పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే లిమిటెడ్ పర్సన్స్తో మాత్రమే ఉంటుంది అది. ఎవరికైనా సరే అంటే ఉన్నటువంటి స్థలం కానివ్వండి, అక్కడ ఉండాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే తీసుకుంటున్నాము. కాబట్టి ఎవరైనా సరే వీడియో చూసిన వెంటనే మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే, ఆ జాగరణలో పాల్గొనాలి అనుకుంటే అందరం కలిసి ఒకే చోట కూర్చొని ఆ రోజు శివరాత్రి జాగరణ చేసుకుందాము. ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ వ్యక్తిగత జాతకం కావాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే ఉమాగారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ. అండ్ ఆఫ్లైన్ సెషన్ హైదరాబాద్లోనే ఉంటుంది మహాశివరాత్రి రోజు. ఆన్లైన్లో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. మీ గోత్రనామాలను కూడా చదివించుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి, బట్ హైదరాబాద్లో మాత్రం మీరు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ.